వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనము నిమ్మకాయ పులిహోర చేసుకుందామండి. లెమన్ రైస్ అంటారు, నిమ్మకాయ పులిహోర అని కూడా అంటారండి. ఈ దసరాకి నవరాత్రులు మొదలైపోయినాయి కాబట్టి మనం అమ్మవారికి రోజుకో రకం ప్రసాదం చేసుకుంటామండి. రోజుకో రకంలో ఇదొక రకం అండి. ఈ పొంగలి, పాయసం, వడలు, శనగలు ఎన్నో రకాలు చేస్తారు. వాటిల్లో మనం ఈరోజు లెమన్ రైస్ చేసుకుంటున్నామండి. దీనికి ముందుగా మనం బియ్యం తీసుకొని బియ్యం నీట్గా శుభ్రంగా కడిగి పక్కగా పెట్టుకోవాలండి. ఒక 15 నిమిషాలు నానబెట్టుకుందాము. నానబెట్టుకున్న తర్వాత మనం అన్నం పెట్టుకునేటప్పుడు ఈ అన్నంలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. పులిహోర కాబట్టి పొడి పొడిగా రావడానికి కొంచెం ఆయిల్ వేసి అన్నం వండుకుంటే బాగా పొడి పొడిగా వస్తుంది. అలాగే నేను ఒక 3 నిమ్మకాయలు జ్యూస్ తీసి పక్కగా పెట్టుకుంటామండి. నిమ్మకాయలు పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను 3 తీసుకున్నాను. 3 నిమ్మకాయలు సరిపోతాయండి. ఒక 2 గ్లాసులు రైస్ పెట్టాను నేను. రైస్ కుక్కర్ గ్లాసు 2 గ్లాసులకి 3 నిమ్మకాయలు. ఇందులో కొంచెం ఉప్పు వేసేసుకొని సాల్ట్ వేసుకొని పిండి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి కడాయిలో ఆయిల్ వేసుకొని పల్లీలు వేపుకుంటున్నామండి. ఈ పల్లీలు, శనగపప్పు ఇవన్నీ ఒకేసారి వేస్తే ముందుగా శనగపప్పు వేగిపోతే పల్లీలు వేగవు. కాబట్టి మనం పల్లీలు ఒకసారి వేపుకొని మనం అన్నం వండి చల్లార్చుకున్న దాంట్లోకి పల్లీలు వేసుకోవాలండి. పులిహోరకి అన్నం బాగా చల్లారి పెట్టుకోవాలి. ఎంత చల్లారి పెట్టుకుంటే అంత బాగుంటుంది. ఇప్పుడు అదే ఆయిల్లో శనగపప్పు వేసుకొని శనగపప్పు కూడా వేపుకుందామండి. ఒక్కొక్క పప్పు ఒక్కొక్కసారి వేపుకుంటేనే బాగుంటుందండి. లేకుంటే పల్లీలు ఏమో లేటుగా వేగితే శనగపప్పు త్వరగా వేగిపోద్దండి. ఇప్పుడు కొంచెం శనగపప్పు వేగుతుంది అనుకున్నప్పుడు మినపప్పు కూడా వేసుకుందాము. ఈ మినపప్పు త్వరగా వేగిపోద్దండి. కొంచెం కలర్ రాగానే ఈ పప్పులు కూడా మనం మళ్ళీ అన్నంలో వేసేసుకుందామండి. అన్నంలో వేసి అదే ఆయిల్లో ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము. పోపులోకి ఆవాలు, జీలకర్ర, ఆవాలు చిటపటమైన తర్వాత 3 ఎండుమిర్చి, ఒక 4 చల్లమిరపకాయలు అవి కొన్ని ఇవి కొన్ని వేసుకుంటే మనం తినడానికి బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా ఎక్కువ వేసుకోండి. కొంచెం ఇంగు అండి. పులిహోరలోకి ఇంగు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు తగినంత పసుపు, మీ అన్నం తగ్గట్టుగా మీరు పసుపు వేసుకొని నేనైతే 1/2 టీ స్పూన్ వేసాను. ఇప్పుడు ఈ పోపు మొత్తంలో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే పోపు వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు మనం నిమ్మరసం పోసుకోవాలండి. ఎందుకంటే వేడి మీద నిమ్మరసం పోస్తే చేదు వస్తుంది. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మరసం పోసేసుకుంటే ఆ వేడికి సరిపోతుందండి, సర్ది కాకుండా. ఇప్పుడు మనం ఈ పోపు అంతా కూడా అన్నంలో వేసేసి అన్నం బాగా కలుపుకోవాలండి. ఈ అన్నం మొత్తానికి కూడా మనం ఈ నిమ్మరసము, ఈ పోపు, ఈ పోపు గింజలు ఇవన్నీ కూడా పట్టేటట్టు చూసుకోవాలండి. అసలు తింటుంటే అక్కడక్కడ ఈ పప్పులు తగులుతుంటే పంటి కింద పడుతుంటే ఆహా ఎంత బాగుంటుందో అసలు ఆ టేస్ట్. ఏది ఏమైనా చెయ్యి పడకపోతే పులిహోర కలిపినట్టే ఉండదండి. గంటతో కలిపితే మంచిగా రాదు, చేయితో కలిపితేనే ఇంత నీట్గా వస్తుంది. చూడండి, చేతితోనే కలుపుకోవాలండి పులిహోర మాత్రం. మనం ఏదో గంటతో కలుపుతామంటే అది కలవదండి. చేత్తోనే మంచిగా కలిపేస్తాం మనం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత బాగుంది కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చూడండి, లెమన్ రైస్, నిమ్మకాయ పులిహోర ఏది ఏమైనా ఒకటే అండి. నిమ్మకాయ పులిహోర అన్నా లెమన్ రైస్ అన్నా ఏదైనా ఒకటే. పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఇష్టంతో తినేస్తారండి. దీన్ని అందరికీ ఇష్టమేను. మీరు కూడా చేసుకొని తిని చూడండి. థ్యాంక్ యూ ఫర్